వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సృష్టిలోని స్త్రీ పురుష శక్తులను సమతుల్యతను చాటి చెప్పే రూపాలు. ఆ రెండు శక్తులు కూడా వెలిసిన గుట్ట ఉప్పల్లోని వెలుగు గుట్ట. ఈ వెలుగు గుట్టపై భ్రమరాంబిక సమేతుడై మల్లికార్జున స్వామి స్వయంభువుగా వెలిసిండు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వెలుగు గుట్టని ఈరోజు మన దేవాలయంగా చూపించబోతున్నాం. రండి. వెలుగుగుట్ట ఆలయంపై గ్రహ దోషాలు ఉన్న భక్తుల కోసం, నవగ్రహ పూజలు చేసుకోవాలి అనే భక్తుల కోసం నవగ్రహాలు కూడా వెలిసి ఉన్నాయి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వెలుగుగుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిశారు. ఆ స్వయంభూ విగ్రహము మల్లికార్జున స్వామి ఒడిలో భ్రమరాంబికా దేవి ఉన్నట్లుగా ఉంటుంది. గంభీర వదనంతో స్వామివారు, చిరుమందహాసంతో అమ్మవారు నిత్యం భక్తులకి కొంగు బంగారాలుగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ వెలుగుగుట్ట ఆలయంపై ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం ముందు ఈ ధ్వజస్తంభాన్ని మనం చూడొచ్చు. 35 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం. ఈ గుడిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశంలో ఒకటి 35 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం. దీన్ని మనం చూడొచ్చు. ఇలాగే దుర్గామాత ఆలయం ముందు కూడా 25 అడుగుల ఏకశిల ధ్వజస్తంభాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకి ఈ 2 ధ్వజస్తంభాలు కూడా కనువిందు చేస్తున్నాయి. వెలుగుగుట్ట ఆలయం ప్రకృతి ఒడిలోనే వెలిసింది. అందుకే ఇక్కడ ఈ గుట్టపై ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ మనం చూస్తున్న ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు దగ్గర మహిళా భక్తులు, అందరూ భక్తులు కూడా తమ కోరిన కోరికలు నెరవేరాలని ఉసిరి చెట్టు దగ్గర మనం నిమ్మకాయ, ఉసిరి దీపాలను పెట్టడం చూస్తున్నాం. ముఖ్యంగా కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ దీపాలు పెట్టడానికి, దీపారాధన చేయడానికి మహిళా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. వెలుగుగుట్ట ఆలయం పైన ఉన్న ఈ వాయులింగానికి స్వయంగా నిత్య అభిషేకాలు భక్తులే చేసుకునే వీలు ఉంది. పంచామృతాలతో శివుడిని అభిషేకించాలి అనే భక్తుల కొరకు ఈ శివలింగం దగ్గర నిత్యం పూజాధికాలు జరుగుతూనే ఉంటాయి. వెలుగుగుడ్డ శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రధాన దైవం శివుడు మల్లికార్జున స్వామి. ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. మరి పూర్తి చరిత్ర ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. నా పేరు గొరియ మల్లేష్ కుర్మా. వెలుగుగుట్ట దేవాలయము ఇక్కడ హైదరాబాద్ తూర్పున ఉంది కాబట్టి ఈస్ట్, హైదరాబాద్ ఈస్ట్ అంటారు. ఉర్దూలో అత్రాబ్ బల్దా అంటారు. రికార్డులో రోషన్ పహాడ్ అని మనకు ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు మల్లన్న గుట్ట అంటారు. ప్రతిరోజు సూర్యకిరణాల లింగం పైన ప్రతిరోజు 6:30-7 గంటలకు సూర్యకిరణాలు డైరెక్ట్ పడతాయి. 200 సంవత్సరాల పూర్వము గొర్రె కాపర్లైన కుర్మ యాదవులకు ఆ మల్లికార్జున స్వామివారు ప్రత్యక్షమై వారికి దర్శనమిచ్చి ఇక్కడ నేను ఉన్నాను, పూజలు చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆనాటి నుండి 200 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా కుర్మ యాదవులు పెద్ద ఎత్తున ఒగ్గు పూజారులతోని ఓ వారం రోజులు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. అగ్నిగుండాలు, గొలుసులు తెంపడము, కళ్యాణ ఉత్సవాలు, గంగ తెప్పోత్సవము తదితర కార్యక్రమాలతో వారం రోజులు ఒగ్గు కథలు చెప్తారు. ఆ కార్యక్రమానికి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాల నుండి పెద్ద ఎత్తున వేలాది మంది పాల్గొంటారు. ఇక్కడ స్వామివారి ముందు 35 ఫీట్ల ఏకశిలా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. మనము ఇప్పుడు కట్టిన గుళ్ళలో మనకు ఎక్కడ కూడా ఏకశిలా ధ్వజస్తంభం కనబడదు. కాకతీయ రాజుల కాలంలో మాత్రమే ఉండేది. మా పెద్దలు 1000 సంవత్సరాలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 35 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. అలాగే స్వామివారి ముందు స్వామివారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుర్రం పైన కూర్చొని ఉంటారు. స్వామివారి ముందు శివలింగం ప్రతిష్ఠ చేయడం, ఇక్కడ నంది విగ్రహము, తర్వాత నాగదేవతల విగ్రహాలు, నవగ్రహాలు, కింద రేణుక ఎల్లమ్మ విగ్రహం ఉంటుంది. క్షేత్రపాలకుడు హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఎంతోమంది దుష్టులు వచ్చి అన్నీ చాలా లంకే బిందెలు ఉన్నాయని, అది చేయాలని, ఇది చేయాలని మాయలు మంత్రాలు చేయడానికి చాలామంది ప్రయత్నించారు. అయినా కానీ క్షేత్రపాలకుడు అయిన హనుమంతుడు వారిని దండించి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 94 నుంచి మనము ఇక్కడ చూసినట్టయితే అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. 94 నుంచి తాతగారికి శివుడు ప్రత్యక్షమై, అయ్యా
నువ్వు ఇక్కడ దీపం పెట్టుకొని ఉండు, నీ తోడు పంపిస్తాను, ఈ గుడి చాలా అభివృద్ధి అవుతుంది అని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా పెద్దలు పూజారులు అందరూ అఖండ జ్యోతి ఇక్కడ వెలుగుతూనే ఉన్నది. గుడి కార్యక్రమాలు శివరాత్రికి ప్రత్యేకంగా ఉత్సవాలు ఉంటాయి. అదేవిధంగా జనవరి నుంచి సంక్రాంతి వరకు మనకి ఇక్కడ బోనాలు నిర్వహిస్తారు. శివరాత్రికి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు ఇక్కడ జనాలు ఉంటారు. మనం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ గుట్టపైన పార్కింగ్ సరిపోవట్లేదు. అదేవిధంగా భక్తులు కూడా 1 గంటన్నర లైన్లో నిల్చోవాలి. పెద్ద ఎత్తున మార్నింగ్ 4:30 నుంచే మహాన్యాస అభిషేకాలు, తర్వాత షోడశ ద్రవ్యాలు, పంచామృత అభిషేకం, అర్చనలు, అభిషేకాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. గవర్నమెంట్ వారు ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ వసతి లేదు కాబట్టి పార్కింగ్ వసతి ఏర్పాటు చేయాలి. అలాగే కొండపైన వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గరికి మనం ఇప్పుడు మధ్యాహ్నం టైం వెళ్ళినట్లయితే మనకు చార్మినార్, గోల్కొండ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. శర్మ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు మనకు 50 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ను కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఆ ఫైల్ను త్వరగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శివరాత్రి తర్వాత ఉగాది ఉంటుంది. ఉగాదికి కూడా మనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ 10 రోజులు అన్నదానం జరుగుతుండే. విజయ్ కుమార్ గారు, సురేష్ కుమార్ గారు, రాజు పాండే గారు, సత్యం సేట్ అందరు కలిసి, వారితో పాటు భక్తులందరూ కలిసి 10 రోజులు అన్నదానం. ప్రతిరోజు కూడా సుమారు 2.5 క్వింటాలు, 3 క్వింటాలు, ఒకరోజు 4 క్వింటాలు కూడా అన్నదానం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడ నవరాత్రుల్లో పాల్గొంటారు. నవరాత్రుల్లో జమ్మి పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. పాలపిట్ట కూడా దర్శనం ఉంటుంది. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పూజ ఉంటుంది. కాత్యాయని వ్రత పూజ ఉంటుంది. కాత్యాయని వ్రత పూజ అంటే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడానికి ఇక్కడ అయ్యగారు స్పెషల్గా పూజలు చేస్తారు. ఆ పూజలలో పాల్గొన్న అంటే మనకు తెలిసిన వరకు మాత్రం 80% మంది పెళ్ళిళ్ళైనాయి. లాస్ట్ దసరాకు పూజ చేసిన వారికి ఈ సంవత్సరం ఇప్పుడే 2 పెళ్ళిళ్ళైనా చెప్పడము చాలా సంతోషించదగిన విషయం. హనుమాన్ టెంపుల్లో మనం ఇప్పుడే చూసాము. రమేష్ అయ్య గారు వాళ్ళ డాడీ మధుసూదన శర్మ గారు ఉండేవారు. వారు 15 సంవత్సరాలు ఇక్కడ పొద్దున్న 5 గంటలకే వచ్చి పూజ చేసేవారు. వారు 14 సార్లు మన్యసూక్తం చదివిన తర్వాత ఏవైతే ఆ తీర్థం ఉంటుంది, అభిషేకం వాటరు, అది తీసుకెళ్ళి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ క్యాన్సర్ పేషెంట్ ఇక్కడ వచ్చి అయ్యా నాకు క్యాన్సర్ తక్కువైందని చెప్పారు. ఇలా చాలామంది వారి భక్తులు వారి అనుభవం చెప్తున్నారు. ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్కడ శ్వేతనాగు కూడా ఉంది. అమ్మవారు ఎల్లుగుట్ట ఎల్లమ్మ అంటారు. ఇక్కడ శ్వేతనాగు కూడా తిరుగుతుంది. మనకు ఒక 5 సంవత్సరాల క్రితము ఇక్కడ పక్కన వాయులింగం పైన చుట్టుకొని ఉంది శ్వేతనాగు. భక్తులే మాకు ఫోటో తీసి పంపించారు. ఒకరోజు కమిటీ వాళ్ళందరూ ఎల్లమ్మ గుడి దగ్గర పూజ చేయడానికి కూర్చుంటే అక్కడ భక్తులకు అందరికీ శ్వేతనాగు దర్శనం ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ పుట్ట చూసాం ఇప్పుడే. ఆ పుట్టలో శ్వేతనాగు ఉండేది. ఇప్పుడు కెమికల్ కుంకుమ, పసుపు, పాలు అన్ని కెమికల్ వస్తున్నాయి కాబట్టి ఆ పాత పుట్ట పోయిన తర్వాత మా పెద్దవాళ్ళు మళ్ళీ కొత్త పుట్ట రెడీమేడ్గా చేయించడం జరిగింది. నిమ్మకాయల దీపాల కంటే శుక్రవారము మన ఆడవాళ్ళు భక్తులు చాలామంది వచ్చేసి ఇక్కడ నిమ్మకాయ దీపాలు రావుకాలంలో వెలిగిస్తారు. ఏవైనా దోషాలు ఉంటే దోషాలు పోవడానికి పెద్ద ఎత్తున నిమ్మకాయల దీపాలు పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు బాణుడి లేత కిరణాలు శివలింగంపై పడుతూ ఉంటే చూడాలి అని కోరుకునే శివభక్తులందరూ రావాల్సిన గుట్ట వెలుగుగుట్ట. మంగళహారతులు, నిత్య పారాయణాలు, కార్తీక వన భోజనాలు, వ్రతాలు, పూజలు, లింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే వీలు, చండీ హోమాలు, ఇట్లాంటి పూజాధికాలకన్నిటికీ నిలవు ఉప్పల్లోని వెలుగుగుట్ట భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం. ఎత్తైన వెలుగుగుట్ట మీద ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే ఇక్కడికి వచ్చే భక్తుల్లో భక్తి భావం ఉప్పొంగుతుంది. స్వామివారు ప్రధాన ఆలయంలో ఎలాగైతే అమ్మవారిని ఒడిలో కూర్చున్న స్వయంభూ ప్రతిమ ఉందో అదే రీతిగా ఇక్కడ మనకు విగ్రహ రూపం కూడా కనిపిస్తుంది. ఆ విగ్రహ రూపం కిందే నాగదేవత ఉంది. నాగదేవత చుట్టూ పుట్ట ఉంది. అక్కడ భక్తులు విశేషమైన పూజలు, పూజాధికాలు చేసుకుంటున్నారు.
ఉప్పల్లోని వెలుగుగుట్ట ఆలయానికి వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలను తీసుకొని వస్తున్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ వయసు వాళ్ళు వస్తున్నారు. మనతో పాటు పెద్దావిడ ఉన్నారు, మాట్లాడదాం. భక్తురాలు. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి వస్తున్నారు? మేము ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముఖ్యంగా కార్తీక మాసంలో బాగా వస్తాము. మా కాలనీ, మా అపార్ట్మెంట్ వాళ్ళు రత్ననిధి నివాస్, మా అపార్ట్మెంటు ఆచారం. అక్కడి నుంచి అందరం ఒక 30-40 మెంబర్స్ వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసుకుంటాం. మేము చాలా బాగా జరుగుద్ది, నీట్గా కూడా ఉంటుంది దేవాలయం. ఆంజనేయ స్వామి, శివుడు, అక్కడ అమ్మవారు, అందరి దర్శనాలు చేసుకుంటాము. ఇక్కడికి వస్తే మంచి జరుగుద్దనే మాకు ఒక నమ్మకం. మీరు ఎన్నో ఆలయాలు మీ జీవిత కాలంలో వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వెలుగుగుట్ట ఆలయం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్ని దేవాలయాలు అడావుళ్ళు అది ఉంటుందమ్మా. ఇక్కడ ప్రశాంతత ఉంటుంది మనసుకి. ప్లస్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఉసిరి చెట్టు నాటారు. ఆ ఉసిరి చెట్టు ఈ రోజు పెరిగి పెద్దదయ్యి అందరికి ఆ నీడలో పూజ చేసుకొని భోజనాలు చేసే అవకాశం ఉంది ఈ దేవస్థానంలో. మాకు అది చాలా నచ్చింది. మీరు ఈరోజు ఏ పూజ కోసం వచ్చారు ఈ ఆలయానికి? నాగుల చవితి పుట్టకు పాలు పోయడానికి వచ్చానండి. మామూలుగా అయితే యాక్చువల్గా నేను వేరే కాడ పోస్తాను, అక్కడ నాకు సరిగ్గా అనిపించలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాను, కానీ స్వామి మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించేసుకొని పాలు పోయించుకున్నాడేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయం తెలుసు? 10-11 ఇయర్స్ నుండి విసిరి చెట్టు ఇంత ఉన్నప్పుడు వచ్చాము, అదంతా పెద్దగా అయిపోయేది. నేను ఆచారం రత్ననిధి నివాస్ నుండి వస్తామండి. ఒక 20 మెంబర్స్ అందరం ఫ్యామిలీ లాగా ఉంటాము. కలిసి వచ్చేసి వనభోజనాలు చేసుకొని అన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోతామండి. సువిశాల ప్రదేశంలో ఉన్న ఈ వెలుగు గుట్ట మీద చండీ హోమాలు, వ్రతాలు చేసుకోవాలి అని అనుకునే భక్తుల కోసం ఈ ఆలయ ధర్మకర్త మండలి ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేసింది. ఆ యాగశాల దాదాపు పూర్తి కావచ్చింది. మరొక నెలలోపు ఈ యాగశాల పూర్తి స్థాయిలో అందుబాటులోకి భక్తులకు రానుంది. శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఉపాలయాలుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఆలయం విశిష్టత, ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలిసిండ్రు ఇక్కడ? ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ ఒక కొండ భాగం ఉండేది. యాక్చువల్గా ప్రధాన దేవాలయం శివాలయము. శివాలయం తర్వాత అమ్మవారిది ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒక కొండ భాగం ఉంటే దీన్ని పూర్వీకులు ఇక్కడ ఒక శిలగా వారికి కనిపించి ఆంజనేయ స్వామిగా దాన్ని చిత్రీకరించడం, చెక్కడం జరిగింది. గత ఒక 25 ఏళ్ల నుంచి పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామికి కొంతమంది విశేషమైన భక్తులు కూడా ఉన్నారు. ఆయన్ని నమ్ముకుని పొద్దున్నే వచ్చి స్వామి సేవ చేసుకునేవాళ్ళు. ముందు ముఖ్యంగా పూజ ఇవన్నీ కంటే కూడా స్వామివారికి సేవ ఎక్కువగా చేసుకుని వాళ్ళు అనేక రకాలుగా లబ్ధిని చేకూర్చుకుని సంతోషంగా ఉన్నారు. ఈరోజు కూడా సేవాభావంతో వచ్చి చేస్తారండి. ఇక్కడ ఎవరు కూడా మాకు ఇది కావాలి అనుకుని అయితే రారు. ఈ స్వామికి ఆయనకి ఇష్టపూర్వకంగా వారికి కలిగిన మంచికి వాళ్ళు సేవా దృక్పథంతో పొద్దున్నే వస్తారు, సేవ చేస్తారు. మనకి ఇక్కడ విశేషంగా ఏంటంటే ఉదయం పొద్దున్నే స్వామివారికి నిత్యార్చన, గోతనామార్చనలతో పాటు మణి సూక్తంతో విశేషంగా ప్రతినిత్యము పూజలు, అభిషేకాలు జరుగుతాయి. దానివల్ల ఏంటంటే పిల్లలకి కానీ, చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు కానీ, అలాగే వాళ్ళకి ఏదైనా ఉద్యోగంలో కానీ, లేకపోతే ఆరోగ్యరీత్యా, ప్రధానంగా స్వామివారికి ఆరోగ్యరీత్యా నవగ్రహ బాధలు, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చికాకులున్నా కూడా తెల్ల పూలతో స్వామివారికి ఒక 41 సార్లు ప్రదక్షిణ చేసుకుని స్వామివారి పూజలో పాల్గొంటే అవి కూడా నివృత్తి జరిగి విశేషమైన ఫలితం పొందిన వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారండి మన దేవాలయంలో. వాళ్ళ యొక్క అనుభూతిని చెప్పబట్టే మేము ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాం. అలాగే 25 సంవత్సరాలు జరుగుతుంది. నేను వచ్చి కూడా ఇంచుమించుగా 10-12 ఏళ్ళ పైన అయింది. ప్రధానంగా హనుమంతుడికి చేసే విశేష పూజలు మంగళవారం రోజు మాత్రమేనా? శనివారం కూడా చేస్తాము. శనివారం చేస్తాము, నిత్యం జరుగుతుంది. విశేషంగా అభిషేకాలు అన్నీ మంగళవారం, శనివారం ఉంటాయి. శనివారం ఎవరన్నా ఆప్షనల్ ఉంటే, లేకపోతే నిత్యం చేసే పూజలోనే భాగంగా చేస్తాము. ఇక్కడ ఈ ఆలయానికి ఉద్యోగాలు త్వరగా వస్తాయి ఈ ఆలయంలో మొక్కుకుంటే అని ఒక ప్రతీతి. అలాగే ఈ హనుమంతుని విశేషంలో ఏం ప్రతీతి?
ఒకటి అని కాదండి, వాళ్ళు కోరుకునే మంచి కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళ మనసులో సంకల్పం మంచిదై ఉంటే ప్రతి ఒక్కటి నెరవేరుతుందండి. ఇక్కడ ఉన్న భక్తులు కొంతమందికి పిల్లలు లేక కొన్నేళ్ళు సేవ చేసిన వాళ్ళకి చక్కగా పిల్లలు పుట్టారు, బాగున్నది. అలాగే ఉద్యోగం, ఏకంగా ఎక్కడికైనా ఫారిన్ వెళ్ళాలన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు రిజల్ట్ ఉంది. కాబట్టి మా గుడికి నేను అన్నాను కదా, కొంతమంది విశేషమైన భక్తులు మాకు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళు సేవ ఎందుకు చేస్తారండి? వాళ్ళకి ఒక మంచి జరిగే కదా. ఇక్కడ మన దేవాలయంలో ప్రతి నెల నేను పూర్వభాద్ర నక్షత్రం చేస్తాను, విశేషంగా అభిషేకం. దానికి ముఖ్యంగా ఒక 4-5 భక్తులు వాళ్ళు సహకారం ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కుదరకపోతే నేనే స్వయంగా పెట్టుకుని చేస్తాను. అందరూ బాగుండాలి, మనకి ఇక్కడ వచ్చే భక్తులందరికీ మంచి జరగాలని. ఈ పూర్వభాద్ర నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం కాబట్టి నవగ్రహ దోషాలు కానీ అన్ని రకాల బాధలు పోతాయనే ఉద్దేశంతో సంకల్పం చేసుకుని నేను వచ్చినప్పటి నుంచి ప్రతి నెల చేస్తూ వస్తున్నాను. అలాగే జరుగుతూ ఉంది. దశాబ్దానికి పైగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఆ స్వామివారి సేవలో ఉన్నారు. మొదట్లో ఎలా ఉండేది, ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంది, ఇంకా ఈ ఆలయానికి ఏది అయినా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది? ఇక్కడ మొదటికి తర్వాతకి అనే కంపారిజన్ చెప్పలేమమ్మా. ఎందుకంటే ఇక్కడ పూజ నమ్మకం ఒకటి భక్తులది, తర్వాత దేవుడి మీద నమ్మకం ఒకటి, విశ్వాసం ఒకటి. అలాగే ఇక్కడ చేసే అర్చకులు, అర్చకత్వం చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అర్చకులకి ఎటువంటి రిమార్క్ లేదు. భక్తులతో సాన్నిధ్యంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతారు. వాళ్ళు చేసే పూజ వీళ్ళు తృప్తి పట్టడం వల్ల గుడికి భక్తులు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అది ఇప్పటి వరకు ఏం తగ్గలేదమ్మా. వెలుగుగుట్ట ఆలయము ఏమాత్రం ఉనికిని కోల్పోకుండా, ఆధునీకరణ పేరుతో ఉనికిని కోల్పోకుండా ఎట్లా ఉన్న ఆలయం అట్లా ప్రకృతి ఒడిలోనే ఉన్నట్లుగా ఉంది. ఈ ఆలయంలో ఒక సంవత్సర పాటు తీసుకుంటే సంవత్సర కాలంలో అత్యంత వైభవంగా జరిగే పూజా విశేషాలు ఎప్పుడు జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి? ప్రధానంగా శివాలయం ఉంది. శివాలయంలో శివరాత్రి ఒకటి బాగా, అలాగే ఇప్పుడు ఈ మాసం కార్తీక మాసం చాలా విశేషంగా సోమవారాలు, పౌర్ణమి బాగా జరుగుతుంది. శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక అమ్మవారికి చెప్తే శ్రావణ మాసం వచ్చిందంటే సుహాసినులతో గుడి నిండిపోతుంది. అలాగే దుర్గా నవరాత్రులు 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా బాగా జరుగుతుంది. ఇక ఈ స్వామివారికి శ్రీరామనవమి, హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, ఈ 3 కార్యక్రమాలప్పుడు భక్తులు బాగా వస్తారమ్మా. విశేషం. ధన్యవాదాలు గురువు. రుద్రేభ్య నమః అని స్మరించుకుంటే చాలు, కనికరించే పరమశివుడు ఎక్కడుంటే అక్కడ శివుని పరివారమైన గణపతి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉంటారు. వారితో పాటుగా వెలుగుగుట్ట మీద రావి వృక్షం నీడలో ఉన్న జంట నాగబంధాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. భారతదేశం అంతటా విస్తరించిన అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకోవాలి అనే భక్తులకు, సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక దగ్గరలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్న భక్తులకు వెలుగుగుట్ట మీద దుర్గామాత ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం ప్రాంగణం మొత్తం స్తంభానికి ఒక అష్టాదశ శక్తిపీఠాన్ని చెక్కిన తీరు ఇక్కడికి వచ్చే భక్తుల్ని అబ్బురపరుస్తుంది. మనం చూడొచ్చు, భక్తులు విశాలాక్షి దేవి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ఆలయం మొత్తం 18 శక్తిపీఠాల్ని చెక్కిన తీరు మనం ఇక్కడ చూడొచ్చు. వెలుగుగుట్ట శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ముఖ్యంగా దేవాలయం ప్రధాన దేవాలయం శైవక్షేత్రం అయినప్పటికీ కూడా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అమ్మవారు మరి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? 6 అడుగుల పాలరాతి విగ్రహం ముఖ్యంగా మహిళా భక్తులందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ అమ్మవారి మహిమ గూర్చి, ఈ అమ్మవారి చరిత్ర గూర్చి ప్రధాన అర్చకులతో మాట్లాడతాం. నమస్తే. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా పల్లవి టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గుళ్ళను వీడియో తీసి మీరు పబ్లిక్ తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం కోరిక మేరకు మన మనస్తృప్తితో ఏదైతే మనం మనసులో అనుకొని అది ఏకాగ్రతతో మనం మొక్కుతామో అది ఖచ్చితంగా అవుతుంది. అంటే నేనేదో మా దేవాలయం గురించి చెప్పడం కాదు, స్వయంగా భక్తులు చెప్పారు. దాన్ని కూడా మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఈ గుడి వచ్చేసి అమ్మవారి గుడి, 6 అడుగుల పాలరాతి దుర్గాదేవి విగ్రహం మహా అద్భుతంగా ఉన్నది. అమ్మవారికి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రాహు దోషాలు ఉన్న వాళ్ళకి, సర్పదోషాలు, కాలసర్పదోషము, రాహుదోషం, కేతు దోషం అని మన గ్రహస్థితిలో ఏదైతే దోషాలు బాగులేవో
వాళ్ళు వచ్చి మనకు శుక్రవారము మరియు మంగళవారం సాయంత్రము రోజుకొక టైంలో రావుకాలం అనే సమయం జరుగుతుంటుంది. ఆ రావుకాలంలో ముఖ్యంగా ఏంటంటే ఈ కొండపైన శుక్రవారం రావుకాల దీపాలు నిమ్మకాయలతో వెలిగిస్తారు. ఆ వెలిగించిన వాళ్ళ భక్తుల భావం ఏంటంటే మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, అసలు మాకు పెళ్ళిళ్ళు కాలేదు ఇంతవరకు అని వాళ్ళు మొక్కి అమ్మవారికి దీపాలు పెట్టడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాలు వచ్చాయి. వాళ్ళే మాకు చెప్పారు భక్తులు. వాళ్ళు మొక్కినందుకు కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు అమ్మకి ఏదైనా గుడికి విరాళంగా ఇచ్చారు. మరీ స్తోమత లేని వాళ్ళు ఒక చీర సమర్పణ చేసి ఏదో ఒడిబియ్యం పోసి వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. అయినా మేము దేవస్థానం తరపున ఎవరిని అడగలేదు. వాళ్ళ యథార్థంగా ఏది ఇచ్చినా మేము దేవాలయ అభివృద్ధికి వినియోగించాం తల్లి. అయితే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారిది 6 అడుగుల పాలరత విగ్రహం. మేము విశేషంగా ప్రతి శుక్రవారం కూడా ప్రాతకాలంలోనే మరి 5:30-6 ప్రాంతంలో పంచామృత అభిషేకాలు మరియు సుహాసినుల చేత కుంకుమార్చన చేయిస్తాం అందరికీ సామూహికంగా కూర్చోబెట్టి. ఇది విశేషంగా నెలవారీ జరిగే కార్యక్రమాలు. తర్వాత వచ్చేసి మాకు నవరాత్రులు విశేషం అండి. ఇక్కడ నవరాత్రుల్లో మనకు 9 నవరాత్రులు వస్తాయి కాబట్టి ఆ 9 రోజుల్లో ఒక్కొక్క అలంకరణ అమ్మవారిని దర్శనమిస్తాము. బాలా త్రిపుర సుందరిగా, కాత్యాయనిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, సరస్వతీదేవిగా అలా ఒక తిదివార నక్షత్రాలను బట్టి మేము అలంకరణ నొక్కుతోని భక్తులకు దర్శనమిస్తాము. అలా ఆ 9 రోజులు కూడా అద్భుతంగా చండీ హోమాలు మరి విశేషమైన కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనలు, ఇలా రావుకాల దీపాలు, ఇలా ఓడిబియ్యాలని ఇంకా ఎగస్ట్రా అన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. నాకు జరిగిన అద్భుతం అయితే చాలా విశేషం అండి. ఎప్పుడు ఇక్కడ నాకు దారి లేని పరిస్థితులు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇలా స్పర్శలాగా తగిలింది. అక్కడి నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను. ఇంకెంతమంది అర్చకులు మారారు కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. ఆ తల్లి సేవ ఎన్నాళ్ళు చేసే ప్రాప్తం ఉంటే అన్నాళ్ళు మనం చేద్దాం అనుకున్నాము. అలాగే నిర్వహిస్తున్నాము. మాకు తోడు కూడా మా కమిటీ వాళ్ళు మరియు దేవాలయ శాఖ వాళ్ళు కూడా అందరికీ ఒకరు సంప్రదించుకొని ఏదైనా ఉత్సవాలు వచ్చినప్పుడు విశేషంగా నిర్వహిస్తుంటాము. ఇక్కడ ఏంటంటే మాకు మెయిన్ 2 దారి మధ్యలో లేక మాకు జనం రావడం తక్కువ ఉంటుంది. ఇలా శ్రావణ మాసంలో కొద్దిగా లేడీస్ జనం వస్తారు, మరియు దేవీ నవరాత్రులు వస్తారు. మళ్ళీ కార్తీక మాసంలో మాత్రం ఇక్కడ వనవృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ వృక్షాల కిందకి భక్తులు పలాని గుట్టకెళ్ళి వనభోజనాలు చేద్దామని వనభోజనాలకు వస్తారు. శ్రీచక్రం గురించి శ్రీచక్రం 1 ఫీట్ శ్రీచక్రం అండి. ఇది కేవలం అర్చకులు మాత్రమే చేస్తారు. భక్తులకు మాత్రం చిన్న శ్రీచక్రాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇచ్చి సామూహికంగా కూర్చోబెట్టి అర్చకులు మంత్రం చెప్తుంటే వాళ్ళు స్వహస్త్రాలతో వాళ్ళు కుంకుమార్చన నిర్వహిస్తుంటారు. అలా నిర్వహించడం వల్ల విశేషమైన అద్భుతాలు వస్తున్నాయి జనాలకి, భక్తులకి. అందరినీ లోపలికి పంపించే వసతి లేదు, పంపించడం కూడా యంత్ర ప్రతిష్టలు ఉంది కాబట్టి మేము భక్తులకే చిన్న శ్రీచక్రాలు ఇచ్చి వాళ్ళకే పసుపు కుంకాలు అన్నీ మేమే ఏర్పాటు చేసి ఒక రుసుము ఒక 25 రూపాయలు 30 రూపాయల రుసుము తీసుకొని వాళ్ళతో కుంకుమార్చన చేపిస్తాము. అలా చేసినా చాలు అని వాళ్ళు తృప్తి పడతారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ నిమ్మకాయ దీపాలలో జరిగిన ఫలితాలు ఏమిటంటే ముఖ్యంగా విదేశాలు వెళ్ళేటాలకు వీసా ప్రాబ్లం వల్ల వెళ్ళి వాళ్ళు 11 ప్రక్షాళన చేసి వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత 108 ప్రక్షాళన చేసి వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళైతే కొంచెం విశేషమైన పూజలు చేయించుకొని లేదా కాస్త ఒడిబియ్యంతో సరిపెట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది కోకొల్లలు చెప్పాలంటే ఇలా జరుగుతూ ఉన్నాయి తల్లి కార్యక్రమాలన్నీ కూడా ఇత్యాది కార్యక్రమాలు. యాగశాల రీసెంట్గా ప్రారంభించినారని చెప్పి యాగశాలకు సంబంధించి మొన్న నవరాత్రుల్లో మాకు ప్రతిసారి చండీ హోమాలు చేయడానికి ఏదో తడకలతో పందిరి వేసి చేసేవాళ్ళము. అలా కాకుండా మేము అందరం ఆలోచన చేసుకొని ఒక పర్మనెంట్గా ఒక యాగశాల కడితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకొని మాకు తెలిసిన భక్తులతోని వాళ్ళని విరాళాలు అడిగి అలా యాగశాల నిర్మించడం జరిగింది తల్లి. నిర్మించిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని భక్తులందరూ అన్నారు. ఏదైనా మాకు అప్పుడు అలా వేసినప్పుడు వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది అని అమ్మవారిని కొలవడం వల్ల అమ్మవారి రూపంలోనే దాతలు వచ్చి ఆ యాగశాల నిర్మించుకున్నారు తల్లి. అమ్మవారి మహిమల్లో చాలా మంది భక్తులు షేర్ చేసుకుంటున్న పరిస్థితి, మీరు పూజారి, ప్రధాన పూజారి, మీకే ఒక మహిమ కనిపించింది, మీకే ఒక స్పర్శ కనిపించింది అన్నారు. ఇన్ని మహిమలున్న వెలుగు గుట్ట ఇంకా వెలుగులోకి పూర్తి స్థాయిలో రాలేదు అనే అభిప్రాయం వెలుబుచ్చుతున్నారు. నిజమేనా? అవునమ్మా, నిజమే. ఎందుకనంటే కొంతమందికి ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల శరీరం సహకరించక ఈ కొండపైకి రావడానికి ట్రావెలింగ్ సదుపాయం లేక జనం అక్కడే ఎక్కడ ఉన్న దేవుడికి మొక్కుదామనే భావనతోని కొంతమంది ఉన్నారు. కొంతమంది వస్తున్నారు, రావాలనే పట్టుదల ఉన్న వాళ్ళు వస్తున్నారు ఎలాగలాగైనా. కాబట్టి మాకు ఎందుకంటే ఇండస్ట్రీ మధ్యలో ఉండడం వల్ల మాకు ఎటు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ ఆటోలు, ప్రైవేట్ కారు రావాలంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది కాబట్టి రాలేకపోతున్నారు తల్లి. ఇంతకు మించి వేరే మార్గం ఏం లేదు. మాకు బస్ వే కానీ ఏదైనా వేకుంటే అలా బస్ దిగి వచ్చే దర్శనం చేసుకుని వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట
కీసరగుట్ట ఎలా అయితే వెళ్తాం పని మానుకుని వెళ్తాం కదా, అలాగే మాది కూడా ఈ అప్సిగూడలో, ఈ ఉప్పల మధ్య అప్సిగూడ మధ్యలో ఇలా ఉంది తల్లి గుడి పరిస్థితి. ఉప్పల్లో ఉన్న వెలుగుగుట్ట బడా కార్పొరేట్ కంపెనీల మధ్యలో ఉంది. అలాగే దానికి ఆనుకుని ఉప్పల్ స్టేడియం ఉంది. మనం చూడొచ్చు నా వెనకాల ఉప్పల్ స్టేడియాన్ని. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వెలుగుగుట్టను దర్శించుకోవాలనుకునే భక్తులు ఉప్పల్ స్టేడియం గుండా రావాలి. ఉప్పల్ స్టేడియం నంబర్ 1 గేట్ ముందు నుంచి వస్తే ఈ వెలుగుగుట్ట ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఉప్పల్ వెలుగుగుట్ట భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం స్వయంభూకి ఎంత విశిష్టత ప్రాముఖ్యత ఉందో, ఎన్ని ఏళ్ల చరిత్ర ఉందో, ఆ గుట్ట కింద వెలిసిన రేణుకా ఎల్లమ్మకి కూడా అంతే విశిష్టత ఉంది. మనం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాము. ఆలయ ధర్మకర్త మండలి నుంచి మనతో మాట్లాడడానికి ఉన్నారు. నమస్తే అమ్మ. ఈ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర శ్వేత నాగును చూసినమని చెప్పినారు, అది నిజమేనా? నిజమే. నాకు ఇది పుట్ట ఉండండి ఈ ప్లేస్ అంతా. నాకు ఇక్కడ కంపెనీలో వర్క్ చేస్తారు, వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ రావాలంటే చాలా భయపడేవాళ్ళంట. చాలా ఇది ఎంత గోపురం ఉందో అంత హైట్ పుట్ట ఉండే. సో అది ఎలా అయిందనేది అమ్మవారికి తర్వాత మా అమ్మగారికి కల్లో కనిపించేసి తనకు బాగా కనిపిస్తూ ఉంటే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు. నాకు కూడా చాలాసార్లు కనిపించింది. నేను ఒక MBA చదివాను, తర్వాత నేను కంప్లీట్గా అమ్మవారికి డివోటీగా మారిపోయాను. ఎందుకంటే ఇలా పవర్స్ అంటే ఎక్కడో చూడడం, నేను స్వయంపు చూస్తున్నాను కదా ఇక్కడ అన్ని చాలా భక్తులకి చాలా కోరికలు తీరడం అన్నీ జరగడం. చాలా ఫస్ట్ తడుకలో ఉండే అమ్మవారు ఇలా కొంచెంగా మొత్తం అయితే అమ్మగారు చూస్తుండే. కోవిడ్లో దాని తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి జరిగే పూజలు, ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఎలాంటి భక్తులు వస్తూ ఉంటారు రేణుకా ఎల్లమ్మ దగ్గరికి? అమ్మవారి దగ్గరికి అందరూ చిన్న పెద్ద గారి నుంచి అందరూ వస్తుంటారు. వాళ్ళ మొక్కులు తీరుతూ ఉన్నాయి. అందరికీ దర్శనం అన్నారు, పాము కనిపిస్తుంది ఇలా అనేసి. నాకు మాత్రం తర్వాత ఒక 1 year తర్వాత నాకు కనిపించడం స్టార్ట్ అయింది. ఒకటి అన్ని రకాల పాములు నేను దర్శనం చేసుకున్నాను ఇక్కడ ఈ ఆధ్వర్యంలోనే, గుడి యొక్క ఆధ్వర్యంలో అన్ని రకాలుగా చూశాను నేను. గ్రామ దేవత కదా రేణుకా ఎల్లమ్మ అంటే. ఈ అమ్మవారికి బోనాల టైంలో ఎట్లాంటి ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి? బోనాలు తీసుకొస్తుంటారు, నైవేద్యాలు తీసుకొస్తుంటారు, అన్ని విధాలుగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. నిత్య పూజలు ఎట్లా ఉంటాయి ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయం? మంగళవారం శుక్రవారం అభిషేకాలు జరుగుతాయి. అమావాస్య రోజు అన్నప్రసాదాలు జరుగుతుంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎవరెవరేం కోరుకుంటారో అలా చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ దగ్గర ఈ ఆలయం చిన్నదైనప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇక్కడ మహిళలందరూ సామూహిక పారాయణలు చేస్తున్నారు, హోమాలు కూడా చేస్తారు. ఆడవాళ్ళే ఎక్కువ, శ్రీశక్తి అన్నట్టుగా ఆడవాళ్ళే ఎక్కువ హోమాలు అది చేస్తూ ఉంటారు ఇక్కడ. నిజానికి MBA లాగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పూర్తి అమ్మవారి సేవకురాలిగా మారిన వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు చదువు దాంట్లోనే. మీరు ఇంత పూర్తిగా అమ్మవారి సేవకురాలిగా, అమ్మవారి దాసిగా మారటానికి ఏంటి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటి? అమ్మ దర్శనాలే, అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క కృప. అందరూ చూస్తున్నాను కదా, ఒక భక్తురాలు ఏం లేకుండా నిజంగా వచ్చింది అమ్మ నా కష్టాలు అనేది. తర్వాత అదే బెంచ్ కార్లో జస్ట్ ఒక 3 monthsలో అంటే అమ్మకి అమ్మవారి కృప ఉన్నట్టే కదా. చాలా మంది చాలా ఎన్నో విధాలు ఫినాన్షియల్గా కానీ వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలు అమ్మవారు కనుకరిసి అవన్నీ చూస్తున్నాను కదా. అంటే నా కళ్ళలో నేను చూస్తున్నాను కదా, నేను అమ్మవారి సేవ చేస్తున్నాను ఇక్కడ, అన్ని టెంపుల్ నేనే చూస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి ఈ కోవిడ్ నుంచి నేను ఒక 5 years నుంచి చూస్తూ 5 years నుంచి మీ పూర్వీకులు కూడా అమ్మవారి సేవలో ఉన్నారు కదా. తాతగారి పైన పెట్టారు, ఆ తర్వాత ఇక అది ఎన్నో మంది అయింది. తర్వాత ఇది అమ్మవారు కంప్లీట్గా అమ్మగారు మొత్తం చూస్తుండే. తను కోవిడ్ తర్వాత నేను తీసుకున్నాను. కలలో నాగుపాములు, కలలో నాగదేవత కనిపించిన వాళ్ళు, ప్లస్ నాగ దేవతకి పూజలు చేయాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి వస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న ఇప్పుడు అమ్మవారు ఎవరైతే ప్రతిమ ఉన్నదో ఆ అమ్మవారి ప్లేస్లో
కొన్ని అడుగుల మేర, ఒక అంతస్తు మేర పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్ట ఉన్నందుకు కారణం ఇక్కడ ఒక శ్వేతనాగు తిరిగిన పరిస్థితి చాలామంది చెవులారా విన్నరు, కొంతమంది ప్రత్యక్షంగా చూసిండ్రు. అందులో ఒకళ్ళు మనం ఇప్పటిదాకా మాట్లాడినాము. ఇక్కడ ధర్మకర్త మండలి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి మహిమ పబ్లిసిటీ ద్వారా తెలిసి ఎక్కువ మంది భక్తులు వస్తున్నందుకు ఇంకా విరివిగా కార్యక్రమాలు, నిత్య పారాయణాలు, నిత్య పూజలు, స్పెషల్ డేస్లో బోనాలు, ఇప్పుడు కార్తీక మాసానికి సంబంధించి దీపాలు నిత్యం జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. వెలుగుగుట్ట కింద ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం నుంచి మెట్ల మార్గం ద్వారా రావటానికి కష్టంగా ఫీల్ అయ్యే భక్తులందరికీ సునాయాసంగా నడిచి వెహికల్స్ని పార్క్ చేసుకుని వచ్చే విధంగా స్ట్రీట్ నెంబర్ 5 నుంచి కూడా ఒక దారి మనకు అందుబాటులో ఉంది ఈ వెలుగుగుట్ట ఆలయానికి. ఈ దారి గుండా కార్లలో, మిగతా వెహికల్స్లో, 2 వీలర్స్లో వచ్చే వాళ్ళు వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకుని ఈ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళొచ్చు. ఈ వెలుగుగుట్ట ఆలయానికి పసిప్రాయాన్ని గుర్తు చేసుకునే విధంగా మహిళలందరూ కూడా కార్తీక వనభోజనాల కోసం వచ్చారు. వాళ్ళందరూ మనతో ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము బోడుప్పల్ నుంచి వచ్చిండ్రా? ఎంతమంది గ్యాంగ్? 15 మెంబర్స్. మంచిగా అంటే ఓన్లీ వనభోజనాలకేనా, ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి, మామూలుగా ఎంజాయ్ చేయడానికి, భోజనాలు చేయడానికి వచ్చాము. అంటే జనరల్గా కార్తీక మాసంలో ఇట్లా వెళ్తూ ఉంటారా, లేకపోతే ఈసారియేనా? కార్తీక మాసం ఈసారే ఫస్ట్. మా లక్ష్మక్క చెప్పింది ఈ గుడి బాగుంటుంది. ఎవరా లక్ష్మక్క? మాది ఓడి బియ్యం గ్రూప్ అండి. అయితే ప్రతి నెల ఒక్కొక్కరికి పోసాం, కానీ ఇక్కడ బాగుంటుంది. కార్తీక మాసం తులసి ఒత్తులు, లక్షవత్తులు అన్ని వెలిగించుకోవడానికి. మీరు ఒక గ్రూప్ ఉన్నారు కదా, ఈ గ్రూప్ అంతా ఎన్నో టెంపుల్స్ వెళ్తూ ఉంటారు. ఈ వెలుగుగుట్ట ప్రత్యేకత ఏంటి? వెలుగుగుట్టకు రావాలని ఎందుకు అనిపించింది? మల్లికార్జున స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారు ఈ ఒక శక్తిపీఠంతో సమానం అని చెప్పారు. మాకు దగ్గరలో ఉన్న మేము చూడలేకపోయామని కొందరు ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి మేము ఇది ఎంచుకొని ఇక్కడ చూడడానికి వనభోజనాలకు వచ్చినాము. మేము ఒక 5 months నుంచి ప్రతి టెంపుల్లో ఓడిబియ్యం పోస్తున్నాం అన్నట్టు, మంత్లీ ఒకరు చొప్పున. అట్లా ఈ మంత్ ఇక్కడ చూసేసి మళ్ళీ అమ్మవారికి ఓడిబియ్యం పోయడానికి కూడా రావాలని ఉద్దేశంతో అమ్మవారిని చూడడానికి, వనభోజనాలకి అన్ని కలిసి వస్తాయని వచ్చాము ఇక్కడికి. మీరు ఈ వెలుగుగుట్ట ఆలయంలో మీకు నచ్చినది ఏంటి? ఈ ఆలయానికి సంబంధించి అమ్మవారు చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ మేము ఇక్కడ పెట్టుకొని కూడా బాగా నచ్చింది మాకు. శివాలయంలో మంచి దీపాలు అన్ని మంచిగా పెట్టేసుకున్నాము. పంచామృతాలతోని ఎవరు భక్తులందరూ స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. ఓకే, మేము కూడా అదే ఉసిరి దీపాలు వెలిగించుకుంటాము. ఇక్కడ వెలుగుగుట్టలో అన్ని టెంపుల్స్ కలిసి ఉన్నాయి అని ఇక్కడ 108 శివలింగాలు పెట్టుకుందాము, వెలిగించుకొని భోజనాలు చేసుకుందాము అని ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి వచ్చేసాం. ఈ ఒడిబియ్యం గ్రూప్కి ఈరోజు ఇక్కడ రావడానికి కర్త కర్మ క్రియ మీరేనా? నేను ఒక్కదాన్ని కాదు, ఒక్క చక్రంతో ఏ పని కాదు. నేను ఇంకా ఫ్రెండ్ జ్యోతి ఇద్దరం కలిసి అందరినీ గ్యాదర్ చేశాము. కాకపోతే ఈ గుడి గురించి ఒక ఫ్రెండ్ చెప్పింది, కిట్టి ఫ్రెండ్. తన ద్వారా తెలుసుకున్నారే ఇంత బాగున్న గుడికి మనం ఎందుకు మిస్ కావద్దు అని మిగతా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి వనభోజనాలకు వచ్చాము. ఎట్లా అనిపించింది టెంపుల్? వనభోజనాలు అంటేనే చెట్ల కిందికి రావడము. అందులో ఇక్కడ చాలా చెట్లు, ఉసిరి చెట్టు, బాదాం చెట్టు, శివలింగాలు, అమ్మవారు దుర్గా మల్లేశ్వర అమ్మవారు చాలా బాగున్నారు. ఈ వీడియో చూసి ఇంకా చాలా మంది వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి చాలా బాగుంది. మీ వీడియో ద్వారా మేము చెప్పడం ద్వారా వాళ్ళు రావాలని నాకు కోరిక. మీకు ఏంటి వెలుగుగుట్టలో? మాకు అంటే ఇక్కడ అంతా పొల్యూషన్ ఉంటది కదా, మనకు హైదరాబాద్ అంటేనే పొల్యూషన్ లేని ప్లేస్ ఈ సెంటర్ పాయింట్ లో ఉంది అంటే ఇది నాకు నచ్చింది. అయితే ఇదే పొల్యూషన్ లేకపోతే నచ్చింది. అట్లా మీకేం నచ్చింది టెంపుల్లో? వెలుగుగుట్టలో విశాలంగా మంచిగా అనిపించింది. చెట్ల కింద కూడా మంచిగా అనిపించింది. ఎక్కడ వెళ్ళినా కొద్దిగా ఎండ అంతా ఇలా సఫోకేట్ ఉంటుంది, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మీరమ్మా? అమ్మవారు బాగున్నారు, శివుడు బాగుంది, మేము దీపాలు వెలిగించుకున్నాము. ముఖ్యంగా మీరు అందరూ పారాయణాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏమేం పారాయణాలు బాగా నేర్చుకున్నారు? మేము లలితా పారాయణము, విష్ణు పారాయణము, శివ పురాణము, కార్తీక పురాణము, వాసవి పారాయణం. మేము వైశ్యాస్ కాబట్టి మేము వాసవి పారాయణం చాలా చేస్తాము. ఎవరైనా పారాయణాలకు పిలిస్తే కూడా వెళ్తాము. సుందరకాండ చేస్తాము, సౌందర్య లహరి చేస్తాము, వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, వెంకటేశ్వర స్వామి పారాయణము,
వెంకటేశ్వర స్వామి పూజ మేము చేస్తాము. ఎవరైనా పిలిస్తే కూడా వెళ్ళి చేసి వస్తాం. భక్తి భావాన్ని పెంపొందించడంలో మీ ఒడిబియ్యం టీము చాలా ఇట్లనే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 5 నెలల నుంచి కాదు, ఇంకా 108 నెలలు కూడా గడవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇట్లనే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది వెలుగుగుట్ట ఆలయంలో మహిళా భక్తులందరూ వారు కార్తీక దీపాలను వెలిగించుకుంటున్నారు. అలాగే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ మెమరీస్ నెమరు వేసుకుంటున్నారు. వచ్చినందుకు మంచిగా భోజనం చేసి దాంతో పాటుగా నిత్య పారాయణాలు చేస్తున్నారు. దేవుడి పారాయణాలు చేస్తున్నప్పుడు ఈ వెలుగుగుట్ట మీద మిగతా వచ్చే భక్తులందరిలో కూడా భక్తి భావం వీళ్ళ వల్ల ఉప్పొంగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్లోనే పచ్చని ప్రకృతి ఒడిలో గడపాలి, అలాగే దైవాన్ని దర్శించుకోవాలి అనే భక్తులకు వెలుగుగుట్ట ఒక అద్భుతమైన ఛాన్స్. ఈ అవకాశాన్ని ప్రతి భక్తుడు వచ్చి వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కెమెరామెన్ సాయి నృపాల్తో యశోద, పల్లవి టీవీ.